నర్సీపట్నం తర్వాత నెల్లూరు. నెల్లూరు అకదంతా డిఫరెంట్ అండి. మీకు నక్సల్స్ మూవ్మెంట్ కనబడని ప్రాంతం, అక్కడ రౌడీజం, మీకు కప్పరాల తిప్ప లాంటి దగ్గర అక్కడ అదొక ఇష్యూ ఉంటుంది. కప్పరాల తిప్ప ముందుకు పోతే ఆత్మకూరు ఆబోయే ప్రాంతంలో ఒక నాటుసారా ఇష్యూ అవ్వచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మీకు సముద్రంలో మధ్యన ఫైట్ చేయడం, తమిళనాడు వాళ్ళు రావడం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేపల జలాల మధ్యన, ఈ ఇష్యూస్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేసుకోవచ్చు? అగైన్ అండి, నెల్లూరు వాజ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో ఒకవైపు ఏఎస్పీ అయితే నెల్లూరు ఎందుకు గుర్తుంటుందంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ స్టింట్ యాజ్ ఎస్పీ, అండ్ దిస్ వాజ్ ది డిస్ట్రిక్ట్ వేర్ వీ వర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సో మెనీ న్యూ స్కీమ్స్. సో ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం నెల్లూరులో మనం పెట్టాము. సో ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ విచ్ ఐ ఫీల్. అదేవిధంగా ఒక చక్కనటువంటి గ్రౌండ్ని తయారు చేసుకున్నాము. అదేవిధంగా పబ్లిక్తో మనము ఫస్ట్ టైం ఇంటరాక్ట్ ఎలా అవ్వాలి, పబ్లిక్ ఇమేజ్ని ఎలా పెంచాలని చాలా చక్కగా పనిచేసాము. రౌడీ కౌన్సిలింగ్ చాలా ఫేమస్ అయింది అక్కడ. సో నేను వెళ్ళినప్పుడు ఏం చూసానంటే, ఏదో రకాల కేసులు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రజలు ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల చాలా భయభ్రాంతికి గురి అవుతున్నారు. ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తే ఇద్దరు కొట్లాడుకుంటే ఆ ఏరియా వాళ్ళు ఎవడో పెద్దోడు వచ్చి నా మీద ఒక రౌడీ దౌర్జన్యం చేశాడని. సో ఫస్ట్ 1 month వాట్ ఐ సా వాజ్ ఎవ్రీబడి ఈస్ కంప్లైనింగ్ అబౌట్ సమ్ హార్డ్ కోర్ ఫెలో కమింగ్ అండ్ హెరాజింగ్ దెమ్. సో నేనేం చూసానంటే ఈ ఎందుకు జరుగుతున్న హెరాస్మెంట్ అని కూర్చొని లిస్ట్ అవుట్ చేస్తే ఐ ఫౌండ్ అవుట్ దట్ దేర్ ఆర్ అన్నెసెసరీ చిన్న స్క్రూప్లెస్ ఎలిమెంట్స్, అన్స్క్రూప్లెస్ ఎలిమెంట్స్. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ క్రిమినల్స్, దే ఆర్ నాట్ ఈవెన్ గుడ్ ఫెలోస్. బట్ చిన్న వ్యక్తి ఒక నార్మల్ ప్రజలకి ఇబ్బంది తీసుకుని వస్తున్నాడు. సో అందుకే ఓపెన్గా ఒక మెసేజ్ పంపించాలి పబ్లిక్కి, పోలీస్ అందుబాటులో ఉంటారు. ఇలాంటి వాళ్ళు చిన్న క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఇబ్బంది పెడితే అందుబాటులో పోలీసు ఉంటారు, ఎవరికి భయపడే అవసరం లేదని నేనే లీడ్ తీసుకొని ఐ థాట్ ఐ విల్ సెండ్ అ స్ట్రాంగ్ సిగ్నల్ టు ద పబ్లిక్ దట్ నెల్లూరు పోలీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇస్ విత్ యూ అని. సో దానికి ఓన్లీ రీజన్ వీ కెప్ట్ దట్ కౌన్సిలింగ్. సో ఐ డోంట్ నో, ఇట్ బికేమ్ వైరల్. సో వీఆర్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఇది చేయడం వల్ల కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ అండ్ వీ వర్ ఏబుల్ టు అచీవ్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ వర్ ఆల్సో ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ CCTV కెమెరాస్. ఫస్ట్ టైం 24 CCTV కెమెరాస్ ఉన్నటువంటి ఒక సిటీ నుంచి ఆల్మోస్ట్ 600 odd CCTV కెమెరాస్ బై ద టైమ్ ఐ కేమ్ అవుట్ వీ హ్యాడ్ CCTV కెమెరాస్. లైవ్గా ట్రాఫిక్ సమస్యలు మనము చాలా వరకు వీ వర్ ఏబుల్ టు రిజాల్వ్. దట్ ఈస్ అగైన్ అ బిగ్ టేక్ అవే ఫర్ మీ. నెల్లూరులో వీ హ్యాడ్ చాలా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అక్కడ. సో మనము టైమ్డ్ రెడ్ లైట్స్ తీసుకుని వచ్చాం, సిగ్నల్స్. సో ట్రాఫిక్ సిగ్నల్స్ వర్ టైమ్డ్, అంటే డైనామిక్గా ట్రాఫిక్ చూసుకొని తగ్గట్టుగా అదే చేంజ్ చేసుకుంటుంటుంది. సో ఇవన్నీ ఈ సర్కిల్స్ని తగ్గించి కొద్దిగా ఫ్రీ చేసాము. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్, బట్ పబ్లిక్లో వీ హ్యాడ్ సచ్ గుడ్ విల్. సో దే ఫెల్ట్ ఎస్ దేర్ ఇస్ సమ్ గుడ్ వర్క్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ది పోలీస్ అని. వీ హ్యాడ్ గుడ్ నేమ్. సో దట్స్ ద రీజన్ వీ వర్ వెరీ హ్యాపీ. మంచి కార్యక్రమాలు జరిగాయి. సో రౌడీ కౌన్సిలింగ్ కానీ, అవర్ కమాండ్ అండ్ కంట్రోల్, ప్రతి ఒక్క వీడియోన వీ వర్ ఏబుల్ టు అనలైజ్. అంటే ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఏదైనా చోరీలు జరిగినప్పుడు వెంటనే దానికి పరిష్కారం ఇవ్వడము, విత్ ఎక్కడెక్కడ బ్యాగ్ లిఫ్టింగ్ కానీ, పిక్ పాకెట్స్ కానీ, చిన్న క్రైమ్స్ జరిగినప్పుడు ది CCTV కెమెరాస్ వీ వర్ ఏబుల్ టు జనరేట్ ఎవిడెన్స్ ఫర్ దట్. సో ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. కప్పరాల తిప్ప అనే విలేజ్ మీద మీ ఫోకస్ ఏంటంటే? అండి, దట్ ఈస్ ట్రెడిషనలీ అ వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అది ఒక క్రిమినల్ ఏరియాగా చూడకుండా we were able to see it as again a socio-economic problem. Right. కొంతమంది ఓల్డ్ రిపీట్ అఫెండర్స్ని తీసుకుని వచ్చి మనం కౌన్సిలింగ్ చేయడము, ఎవరెవరికి అవసరం ఉంది సామాజిక న్యాయంగా వారికి అందించాల్సింది సపోర్ట్ అందించడం, పిల్లలను తీసుకుని వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైన్ చేయడం, పోలీస్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి వారి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశాము. సో ఒకవైపు పోలీసింగ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ మీద మనము పట్టు సాధించాము, ఒకవైపు సామాజిక న్యాయంగా పరంగా చూసుకొని ఆ ఫ్యామిలీస్కి, ఆ విలేజ్లో ఉంటే ఫ్యామిలీస్కి వాట్ ఎవర్ లిటిల్ హెల్ప్ వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్. సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. నెల్లూరు అనేది ట్రెడిషనల్ క్రైమ్కి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు తరతరాలుగా ఉన్న వంశం
వాటి మీద మీరు ఎక్కువగా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు అని చెప్పగలరు? ఫర్ మీ అండి, చాలా నా మైండ్లో, నా మెమొరీలో ఉన్నటువంటి క్రైమ్ అంటే ఒక సీరియల్ మర్డర్, ఒక సీరియల్ అఫెన్స్ వాళ్ళని పట్టుకున్నాము. నేను రాకముందు కావలిలో 3 మర్డర్ జరిగాయి, నేను వచ్చిన తర్వాత ఒక మర్డర్ జరిగాయి. టోటల్ ఆల్మోస్ట్ 4 పీపుల్ వర్ డెడ్ అండ్ ఐ థింక్ 2 ఇంజర్డ్. దాంట్లో ఒక చిన్నారి కూడా ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఆల్మోస్ట్ 6 months తర్వాత కూడా మనం పట్టు వదలకుండా ఒక గుర్తుంది నాకు వ్యక్తి, ఐ థింక్ వెంకటేశ్వర్లోని ఆ ముద్దయ్యకి. సో హీ గాట్ డెత్ సెంటెన్స్ లేటర్. సో హీ వాజ్ అ సీరియల్ అఫెండర్, మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? అగైన్ సిన్స్ కేస్ ఇస్ వెరీ సెన్సిటివ్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ మచ్. ఓకే. ఇలాంటి ఒక క్రూర్ని, ఒక వెరీ క్రూయల్ అఫెండర్ని, యూజువల్గా క్రైమ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 6 months, 8 months, 1 year అయినప్పుడు క్లూజ్ లేనప్పుడు యూజువలీ ద టెండెన్సీ ఈజ్ టు స్లోలీ ఫర్గెట్ అబౌట్ ద కేస్. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై టీమ్. మా అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీలు కానీ, సిఐలు కానీ, డిఎస్పీ హెస్ రిటైర్డ్ అండ్ 2 CIs ఆర్ స్టిల్ వర్కింగ్ నౌ, 2-3 CIs. ఆల్మోస్ట్ ఒక 6 members టీమ్, ఆల్మోస్ట్ 7-8 months. సో ఆఫ్టర్ 6 months వీ గాట్ అ బ్రేక్ త్రూ. సో ఒక క్రైమ్లో లైవ్గా మనము ఇమీడియట్ క్రైమ్ అయిన వెంటనే పట్టుకున్నాము. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ కేస్ ఫర్ మీ. ఇన్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ ఎ కేస్ నాకు గుర్తుండిపోతుంది. సో ఆ క్రూర వేలు, ఆ ఒక ఎంత క్రూయల్ ఇంటెన్షన్తో ఆ మోడస్ అపరండి, సుత్తిలో తీసుకొని నెత్తి మీద కొట్టేవాడు. సో ఇట్స్ వెరీ క్రూయల్ మోడస్ అపరండి, వెరీ గ్రూసమ్. So we were able to catch him and then more importantly, we were able to get a death sentence. సార్, మీ ఫస్ట్ పోస్టింగ్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా బ్రేక్ చేసింది ఏమైనా గుర్తుందా? ఆర్గనైజ్డ్ క్రైమ్ నెల్లూరులో కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆయిల్ స్కామ్ ఒకటి ఉంటుంది. యా అండి, ఐ డోంట్ రిమెంబర్ మచ్, బట్ ఐడి అరాక్ మీద మీరు ఆత్మకూరని ఏరియాస్ అని చెప్పారు. సో వీ వర్ ఏబుల్ టు డూ సమ్ గుడ్ వర్క్ దర్, బట్ నథింగ్ గ్రేట్ దట్ ఐ వాంట్ టు ఫ్లాగ్ ఆర్ డూ, బట్ యా వీ డిడ్ సమ్ ఓకే వర్క్ దర్. అంటే 2 years కంప్లీట్ చేస్తుంటారు. ఐ వాజ్ దేర్ ఫర్ ఐ థింక్ 1.5 years, I guess. నెక్స్ట్ కాకినాడ కూడా మీకు డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది. ఒకవైపు రంపచోడవరం మావోయిస్ట్, మళ్ళీ మీకంటే నర్సీపట్నం బెల్ట్ కనిపిస్తుంటుంది. ఇంకా ఇక్కడ కూడా అమలాపురం ఆ ఏరియాలో ఇంకో డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది, SC ST కేసులు ఎక్కువ కనిపిస్తుంది. కాకినాడ రౌడీజీ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఏ విధంగా మీరు కంట్రోల్ చేసుకొచ్చారు? కాకినాడ వాజ్ ఫస్ట్ మీరు వెళ్ళగానే రౌడీలందరూ కౌన్సిలింగ్ చేశారు కదా? యా, సో నెల్లూరులో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో రూరల్ ఎస్పీ గారి కౌన్సిలింగ్. అవును. సో నెల్లూరులో వచ్చినటువంటి మంచి ఫీడ్బ్యాక్తో వి కంటిన్యూడ్ దట్. అంటే మీరు నెల్లూరు నుండి కాకినాడ వెళ్ళక ముందే మీ నేమ్ వెళ్ళి కూర్చుంది, ఎస్పీ వస్తున్నాడు కాలు ఎరగొడతాడు అని. అవును, యా. సో ఐ థింక్ అంటారు కదా, ది రెప్యుటేషన్ ప్రిసీడ్స్ ఎ మ్యాన్ అంటారు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. నెంబర్ 1, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ రెప్యుటేషన్ అన్నది, ఈ ఇమేజ్ అన్నది, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ ఆర్ పర్సన్ X ఆర్ పర్సన్ Y. ఇది పోలీస్ ఇమేజ్ ఒకటి. ఈ పోలీస్ రెప్యుటేషన్ వల్ల పబ్లిక్లో ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెంబర్ 2, క్రిమినల్స్లో ఎంతో కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ 2 main criteria. ఇట్ ఈస్ నాట్ అబౌట్ విశాల్ గున్ని ఆర్ X ఆర్ Y. ఇట్ ఈస్ అబౌట్ ది ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ అండ్ వాట్ గుడ్ వర్క్ ద పోలీస్ క్యాన్ డూ. అది చాలా ఇంపార్టెంట్. సో చెప్పాను, ఫీడ్బ్యాక్ నెల్లూరులో మంచిది వచ్చింది కాబట్టి కంటిన్యూ చేశాము అండ్ దట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే నెల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు, కాకినాడలో ఎక్కువ మంది ఉన్నారు రౌడీలండి? ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్స్ అండి, బట్ ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అంటే కౌన్సిలింగ్ అంటే మీరు మాటలతో కాదు, లాఠీతో చేస్తారట కదా? ఐ కాంట్ డిస్క్లోజ్ సర్టన్ థింగ్స్ అండి. ఐ మీన్ ఇట్స్ ఓకే. ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ రిజల్ట్స్ వస్తే దట్ ఈస్ గుడ్. అంటే కాకినాడలో మీరు పనిచేసిన టైంలో ఒక ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది. భానుగుడి సెంటర్, సినిమా స్ట్రీట్, బెస్ట్ అండ్ కో వాచ్ దగ్గర వంతెన సర్కిల్, ఈ 3 ప్రాంతాల్లో బాగా రౌడీజ్ ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఎస్పీ గారు వచ్చి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మెసేజ్ పోయింది, వాళ్ళు అక్కడ నుంచి విత్డ్రా అయిపోయారని చెప్పారు. అంటే ఆ ఇంటెన్షన్ ఏంటంటే, అంటే జనరల్గా మీరు నెల్లూరులో కూడా కౌన్సిలింగ్ చేశారు, మిగతా ఆఫీసర్లు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఒక కమిషనర్ అవ్వండి, ఎస్పీ అవ్వండి, ఇంకోసారి నా ఏరియాలో వేస్తే కాలర్ కొడతా లేదా పీడియాట్ పెడతా అని చెప్తారు. కానీ ఏ రౌడీ ఏ సెంటర్లో అయితే వాడు హీరో అనుకుంటాడో అక్కడే మీరు వాడిని. అంటే వాట్ ఐ వాంటెడ్ టు సెండ్ ఎ సిగ్నల్ వాజ్, మీ ఏరియాలో మీరు ఏదైనా దౌర్జన్యంగా హడావడి చేయడం కానీ, అతి ఉత్సాహం చూపించడం కానీ చేస్తే
అదే ఏరియాలో మీరు ఒక క్రిమినల్ అని మీ పాత కేసులు ఏదేది ఉన్నాయి, మీరు చేస్తున్నట్టు యాంటీ పబ్లిక్ యాంటీ క్రిమినల్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూపెడతామని ఒక కాన్సెప్ట్తో వెళ్ళాము. అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు వాడిని. యా, సో ఇట్ వాస్ గుడ్ అండి. సో వీ వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ ఆ ఏరియాలో ప్రజలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. వీడు ఎవడో గొప్పగా నేను రౌడీ, నేను ఏరియాలో తిరుగుతున్నాను వాళ్ళ, వీ టోల్డ్ దెమ్ దట్ నో హీస్ అ బ్యాడ్ పర్సన్, క్రిమినల్ ఉంది అంటే క్రిమినల్గా ఉన్నాడని వీ విడ్ నాట్ గో ఒక కక్షలు సాధించడం కాదు. నంబర్ 1, పాత కేసులు ఏమేమి ఉన్నాయి, ఆ కేసులో పురోగతి ఏముంది, దట్ ఈస్ వన్ థింగ్ విట్ ఇట్. రెండోది, పురోగతి తర్వాత ప్రజెంట్ వారి బిహేవియర్ ఎలా ఉంది. సో వీ కెప్ట్ అ వెరీ క్లోజ్ వాచ్. కౌన్సిలింగ్ తర్వాత కూడా ఈ క్రిమినల్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడం కానీ ఇది చేస్తే వెంటనే ఆ రిలవెంట్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడము, అరెస్ట్ చేసి పంపించడం. సో దిస్ ఇస్ వాట్ ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ అండ్ అ వెరీ వెరీ ప్రొసీజరలీ కరెక్ట్ పిక్చర్ దట్ వీ టుక్ ప్రాసెస్. నంబర్ 1, పాత కేసులు ఏమున్నాయి, ఆ పురోగతి ఏముంది, ఛార్జ్ షీట్ చేయడం, పీడీ యాక్ట్లు ఉంటే అవసరం ఉంటే పీడీ యాక్ట్ పెట్టడం. మూడోది, కౌన్సిలింగ్ తర్వాత కూడా వారు పద్ధతి మార్చుకున్నారా లేదా, మార్చుకుంటే ఎస్ వీ సపోర్ట్ దెమ్, వీ విల్ నాట్ హెరాస్ దెమ్. బట్ అగైన్ ఈ కంట్రోల్ దిస్ క్రిమినల్ యాక్ట్, కంటిన్యూస్ దిస్ క్రిమినల్ యాక్టివిటీ, వీ ఎన్షోర్డ్ కేసెస్ బుక్ చేసి వీ అరెస్టెడ్. సో ఇట్స్ అ వెరీ 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 సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ ఇట్ బ్రాట్ రిజల్ట్స్ ఆల్సో. అంటే మీరు చెప్తున్న ఆ కాన్సెప్ట్లో ఓకే, కానీ మధ్యలో మీరు సోషల్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం నేర్చుకున్నారు. సోషల్ పనిష్మెంట్ ఐ డోంట్ అంటే చాలామంది మీ ఆఫీసర్లు చెప్పారు, నీ ఏరియాలో నేను రౌడీ, నేను మెడలో బోర్డు వేయించడం, లేదా కొన్ని టెంపుల్ దగ్గర క్లీన్ చేయించడం కూడా చేయించారు. ఐ డోంట్ రిమెంబర్ అండి, ఐ డోంట్ రిమెంబర్ రైట్ అండి. అజీజ్ అనే కేసు గురించి చెప్పండి సార్. వాడు యాక్చువల్గా మీకన్నా ముందు చాలా కాలం పెండింగ్ ఉన్నాడు. ఐ థింక్ ది ప్రాపర్టీ అఫెండర్ అంటున్నారు కదా, ఐ డోంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ ద డీటెయిల్స్. అంటే మీరు అప్పట్లో ఒక డిఎస్పీ, క్రైమ్ డిఎస్పీ పల్లవరాజు రాజు అని పెట్టి ఒక టీంని ఫామ్ చేసి వాడిని అరెస్ట్ చేయడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఆ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్తో ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఒక బేధించాం. ఓకే ఓకే, యా. I don't remember the exact details. I remember that it was an inter-state and inter-district gang. So yeah, it was a good success. I think we recovered close to 1 kilo something. Gold. 700 something. Yeah. At the same time, Nalugurna pick up chesamu, main offender veedu. And I think as many as 18-19 cases were closed that time. మీ పీరియడ్లోనే ఎక్కువ ప్రాపర్టీ అఫెన్స్ ఎక్కువ రికవరీ కనిపిస్తుంది. Good అండి. Again see, మురళి గారు, వాట్ ఐ సీ, ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్. నేను ఒక లీడర్గా ఐ గివ్ డైరెక్షన్, లీడర్గా దాన్ని పర్స్యూ చేస్తాము. బట్ ద కంప్లీట్ క్రెడిట్ ఐ డోంట్ వాంట్ టు టేక్, ఐ నెవర్ టేక్. ఐ కంప్లీట్ గివ్ ద 100% క్రెడిట్ టు మై టీమ్. ద డిఎస్పీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, పల్లప్రాజు అని వాజ్ దేర్. మా సిఐలు, క్రైమ్ సిఐలు, ఎస్ఐలు, లోకల్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐ, ఇట్ వాజ్ ఎ టీమ్ ఎఫర్ట్. సో అలాంటి చాలా మనము భేదించాము. సో